వచ్చి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు ఎంత తెల్లగున్నారో. ఇంకా అదే ఇటలీ వాళ్ళు, ఇటలీ వాళ్ళు ఇద్దరైతే వచ్చారు. ఇంకా ఒకసారి అయితే వచ్చారు వాళ్ళతో పాటు మా మేడము. ఇంకా మా మేనత్త కూతుర్లు అయితే ఇక్కడే నుంచొని వాళ్ళతో ఫోటోలు దిగారు. ఇంకా మంచి న్యూస్ అయితే ఇప్పుడు ఇంకో గుడ్ న్యూస్ అయితే విన్నాను. ఏంటి అంటే మేము రంజాన్ నెలలో ఇప్పుడు రంజాన్ పోయింది కదా, ఆ నెలలో మిషన్ నేర్చుకోవడానికి అయితే వెళ్ళాము. ఒక నెల నేర్చుకున్నాము. అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. ఈరోజు చెప్పాను కదండి నిన్న ఏమని, అదే కేట్ యాక్షన్ వాళ్ళు వస్తున్నారని. పొద్దున్నే వస్తానన్నారు, 10 లోపు వస్తాను అన్నారు, కానీ రాలేదు. సాయంత్రం వస్తారంట. ఇంకా ఈరోజైతే పిల్లలకి స్కూల్ కూడా లేదు, ఏదో బంద్ అంట. అందుకని అదే ప్రొటెస్ట్ జరుగుతుంది కదా, దాని గురించి బంద్ అంట. అయితే ప్రొటెస్ట్ అంటే ఏంటి అనుకుంటున్నారు, నీట్ పేపర్ది ప్రొటెస్ట్ జరుగుతుంది కదా, దాని గురించి అయితే బంద్ అంట. అందుకని పిల్లలకి ఏదో స్కూల్ లేదు. ఇంట్లో ఉండగానే, ఇంట్లో ఉండిన కాడ నుంచి ఇదే గోల వీళ్ళది. క్యావో హో హే లేక్ చెల్లాతే నా కవ్వే. బయట కాకులు ఉన్నాయంట, తీసుకెళ్ళిపోతారు అని చెప్తున్నా నేనే. బయట కాకులు ఉన్నాయి అంటున్నా, నేనే తీసుకెళ్ళిపోతారు అని చెప్తున్నా. ఇంకా పిల్లలైతే టిఫిన్ కూడా చేసేసారు ఎప్పుడో, ఇంకా ఆడుకుంటున్నారు. వాళ్ళకైతే తినడానికి ఏమైనా ఇద్దాం అనుకుంటున్నా. అవి ఇస్తే చూడండి ఎంత సంతోషపడిపోతారో ఇద్దరు కూడా. అదే గుండు आलिया अरे चॉकलेट बॉल्स ये ले, क्या हो गया, एग्जाइट हो जाते कल तो మనం తెలుగులోనే మాట్లాడాలంట. హిందీలో మాట్లాడితే లాంగ్వేజ్ మార్చేస్తుంది యూట్యూబ్. తెలుగులో మాట్లాడతావా మళ్ళీ? తెలుగులో మాట్లాడు. ఇంకా మా నాన్న అయితే పని చేసుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ? బాగున్నాం. నేనైతే వర్క్ చేసుకుంటున్నాను. నా పని అయితే ఇదే. పొద్దున్న లెగిస్తే సెల్ ఫోన్లు తెచ్చుకోవడం, వాటిలో ఏమున్నాయి ఏంటో చూసుకొని మొత్తం చెక్ చేసుకుని, ఇట్లా ఐ గ్లాస్ పెట్టుకొని చెక్ చేసుకుంటాను. ఇందులో ఏ జీబీ ర్యామ్ ఉంది, ఎంత ఉంది ఏంటని చెక్ చేసుకొని, ఇట్లా శాంసంగ్ ఫోన్లు లాంటివి వస్తాయి, అవన్నీ చూసుకొని సాయంత్రం దాకా అదే కలెక్షన్ చేసుకోవాలి. అదైతే నా వర్క్. మా అమ్మాయి వర్క్ అయితే పక్కనే ఉంటుంది, చూసారా, టైలరింగ్. ఆ స్కూల్ డ్రెస్లని, నైటీలని, ఆ డ్రెస్లని కుట్టు. నేను ఇద్దరం అయితే పక్క పక్కనే కూర్చొని పని చేసుకుంటూ ఉంటాను. ఇంట్లోనే హౌస్ వర్క్, నాది హౌస్ లోనే వర్క్. మా వైఫ్ ఎట్లాగా హౌస్ వైఫ్, అట్లాగా మేము ఇక్కడ ఇంట్లోనే పని. ఓకేనండి. వర్క్ అయితే నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మా బామ్మది కూతురు చూస్తుంది, తండ్రి కూతురు చక్కగా యూట్యూబ్ లో మాట్లాడుతున్నారని చెప్పి చూస్తా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హెల్ప్ ఏమంటారు, సపోర్ట్ చేయండి. ఇంగ్లీష్ నాకు రాదు సరిగ్గా. ఓకే బాయ్. ఇంకా నేనైతే పొద్దున్న లెగ్సి మొత్తం ఇల్లు మొత్తం అంతా సదురుకున్నా. అక్కడి నుంచి మిషన్ తెచ్చి ఇక్కడ పెట్టాను. ఇంకా నీట్గా ఇంకా మొత్తం ఒకసారి ఏమంటారు, క్యాబల్తేవా పోస్తే తుడిచి మొత్తము మళ్ళీ నీట్గా పెడతాను ఇక్కడ. ఇంకా ఎలాగో సాయంత్రం వస్తానన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా నీట్గా అయితే పెట్టుకుంటాం మొత్తము. ఇంకా మా మేడం అయితే వచ్చేసారండి, సార్ వాళ్ళు అయితే రాలేదు. అప్పుడే ఫస్ట్ మా మేడం అయితే వచ్చారు. వచ్చిన తర్వాత నీట్గా ఇలాగ సదురుకో అని ఇలా చెప్తే మొత్తము హ్యాంగర్స్కి పెట్టి ఇలాగైతే సదిరాను. ఇంకా మా మేడంని ఒకసారి చూడండి, మా మేడం కూడా కూర్చొని ఉన్నారు. ఇంకా ఇవన్నీ అయితే ఇలా సదురుకున్నానండి. ఎప్పుడు ఇలాగే పెడదాం హ్యాంగర్స్కి పెట్టి అంటే అడ్డుగా ఉంటాయి కదా, అందుకని మళ్ళీ వద్దనుకున్నా. ఇంకా మా మేడం అయితే కూర్చున్నారు. ఇప్పుడైతే వచ్చి వెళ్ళిపోయారండి వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఎంత తెల్లగున్నారో. ఇంకా అదే ఇటలీ వాళ్ళు ఇద్దరైతే వచ్చారు. ఇంకా ఒకసారి అయితే వచ్చారు వాళ్ళతో పాటు మా మేడము.
ఇంకా మా మేనత్త కూతుర్లు అయితే ఇక్కడే నుంచొని వాళ్ళతో ఫోటోలు దిగారు. ఇంకా నేనేమో అడిగాను పెడతాను అని, ఇలాగా పెడతానంటే వద్దమ్మా అన్నారు. ఎందుకో మళ్ళీ వాళ్లకు రీజన్ ఉంటుంది కదా, అందుకని అయితే వాళ్ళు వద్దు అన్నారు. లేకపోతే మీ అందరికీ చూపిద్దాం అనుకున్నా, వాళ్ళని అవ్వలేదు. ఇన్షాల్లా ఇంకోసారి ఎప్పుడైనా గచ్చుగ్గా చూపించేస్తాను మీకు. పెట్టొద్దు అన్నారు, లేకపోతే పెట్టేదాన్ని ఫోటో అన్నా. ఇంకా అయితే ఎన్ని ఫోటోలు తీసుకున్నారో, ఇప్పుడు వచ్చి పెద్ద వీడియో తీసుకున్నారు. ఎంత పెద్ద కెమెరా ఉంది వాళ్ళ దగ్గర. ఫ్యూచర్లో ఇన్షాల్లా నేను కూడా అలాంటి కెమెరా కొంటానేమో, చూద్దాము. ఇంకా నేను కుట్టినవి అన్నీ చూశారు, వీడియో అయితే తీసుకున్నారు. పోయినసారి అయితే ఫేస్బుక్లో నా స్టోరీ మొత్తము, నా ఫోటో, నా స్టోరీ ఏంటి అనేది మొత్తం పెట్టారు. ఇంకా ఈసారి ఏం చేస్తారో చూడాలి. ఇంకా మా పిల్లల్ని, మా చెల్లి కూతుర్ని అయితే ఇంకా ఫోటోల మీద ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు, బాగున్నారని. ఇంకా మీకు కూడా ఒకసారి ఎలా తీశారో ఫోటోలు నేను చూపిస్తాను, ఒకసారి ఆగండి. ఈ మిషన్ అయితే అక్కడ పెట్టాను కదండి, అక్కడి నుంచి తీసి వెళ్తురు రావట్లేదని ఇక్కడైతే పెట్టేశారు. ఇక్కడ పెట్టి ఇంకా ఇవన్నీ బాగా పడేలాగా వీడియో అయితే తీసుకున్నారు. ఇంకా చాలా సంతోషంగా ఉంది నాకు. నిజంగా ఈ మిషన్ నాకు చాలా బాగా పనికొచ్చిందండి. నేను జిగ్జాగ్ చేయించాలంటే 70 రూపాయలు బయట. నేనైతే మిషన్ ఉండడం వల్ల నేనే చేసుకుంటున్నాను. ఇంకా జిగ్జాగ్ ఒక్కటే ఈ మిషన్ వాడతాను, కుట్టుకోవాలంటే ఆ మిషన్ వాడతాను. ఇంకా ఈరోజుకైతే నేను చూపించలేకపోయాను మీకు ఇంగ్లీష్ వాళ్ళని, ఇటలీ వాళ్ళని. ఇన్షాల్లా ఇంకోసారి ఎప్పుడైనా కుదిరిద్దేమో చూపిస్తాను. బోలో కైసే ఇంగ్లీష్ వాళ్ళే ఎలాగున్నారు? బాగున్నారు బోల్నా. ఓకే జోన్ క్యా ఇంకా ఇప్పుడే నేను వాళ్ళు వచ్చి వెళ్ళారు, వీడియో తీసుకున్నారు, చాలా బాగుంది అని ఆనందపడుతున్నానా. మళ్ళీ మంచి న్యూస్ అయితే ఇప్పుడు ఇంకో గుడ్ న్యూస్ అయితే విన్నాను. ఏంటి అంటే మేము రంజాన్ నెలలో ఇప్పుడు రంజాన్ పోయింది కదా, ఆ నెలలో మిషన్ నేర్చుకోవడానికి అయితే వెళ్ళాము. 1 నెల నేర్చుకున్నాము మిషన్. అక్కడ ఇంకా మిషన్ ఎప్పుడు ఇస్తారు ఏంటి అనుకుంటూనే ఉన్నాము. ఈరోజు ఈ మిషన్ వాళ్ళు వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్కి వచ్చి మొత్తం చూసుకున్నారా. వాళ్ళు కూడా ఇప్పుడే ఫోన్ చేశారు, రేపు వచ్చి మిషన్ తీసుకెళ్ళమని. ఇంకో మిషన్ అయితే నాకు వస్తుంది రేపు. ఏంటో మిషన్లో వర్షం పడుతుంది నా మీద, మిషన్లో వర్షం పడుతుంది అన్నట్టు. ఎందుకంటే పెళ్ళవక ముందు ఇక్కడ మా స్కూల్లో నేర్పించారు. అయితే అక్కడ ఒక మిషన్ వచ్చింది. దాని తర్వాత పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఇది ఒక మిషన్, ఇంకోటేమో మా పిల్లల స్కూల్లో ఒక మిషన్ ఇచ్చారు. ఇంకా ఇప్పుడు ఇంకో మిషన్ వస్తుంది. మొత్తం 4 ఫ్రీ గవర్నమెంట్ కాదు, ఒక్కొక్కళ్ళు వేరేగా ఒక్కొక్కళ్ళు అదే సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళు అలాగిచ్చారు. ఇంకా అన్ని మిషన్లతో నేనైతే ఒక షాప్ పెట్టేద్దాం అనుకుంటున్నా. ఇన్షాల్లా చూస్తాను. ఇంకా సంతోషం అయితే ఈరోజు సూపర్గా ఉంది నా డే మొత్తం. ఇంకా మా అత్తోళ్ళు కూడా, మా మేనత్తోళ్ళు కూడా వచ్చారు. ఏదో గ్యాస్ బండ ప్రాబ్లం ఉండి వచ్చారు. మా మేనత్తని తీసుకెళ్ళి ఇక్కడ భారత్ గ్యాస్కి తీసుకెళ్ళి అక్కడ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఈరోజు ఉండి రేపు వెళ్తారంట. మా మేనత్త వాళ్ళు కూడా ఉన్నారుగా, ఇంకా ఎక్కడికైనా వెళ్దాము అని అనుకుంటున్నాము అందరము. చూడాలి. ఈరోజైతే నేను చాలా సంతోషంగా ఉన్నానులేండి. ఇంకా మా అమ్మకి చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను ఆగండి. అజయ్, ఈరోజు ఆ మిషన్ వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళారుగా, మొత్తం వీడియో తీసుకొని. మళ్ళీ నేను రంజాన్లో మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళాను చూడు, వాళ్ళు కూడా ఫోన్ చేసి రేపు వచ్చి మిషన్ తీసుకెళ్ళామన్నారు. అవునా? మా అమ్మ అయితే ఇప్పుడు లేదు, మా మేనత్తోళ్ళు వచ్చారని మా పెద్ద మేనత్తోళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ ఇప్పటి వరకు అక్కడే ఉంది. ఇప్పుడే వచ్చింది. వాళ్ళు వచ్చింది చూడలేదు మా అమ్మ, ఎందుకులే నేను అన్నట్టుగా అలాగ వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది. చేయి నొప్పి వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు మా చెల్లెళ్ళ పాప ఉంది కదా, తనైతే ఎన్ని ఫోటోలు తీసుకున్నారో ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు మా అమ్మ చెప్తుంది తిన్నెందుకు తీశారు ఫోటో అని. ఏం కాదులే అని చెప్తున్నాను నేను. ఏమైందండి ఫోటో తీస్తే ఏమైంది, ఏం కాదు. ఇంకా
నాకైతే ఈరోజు అంత సంతోషంగా ఉంది. మా నాన్నకు ఒకసారి అడుగుదాం ఏమంటారు. హాయ్ ఫ్రెండ్స్. మిషన్ ఇంకో మిషన్ వస్తుంది. ప్లేస్ ఉందా? మా అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ఇటలీ వాళ్ళు వచ్చి అయితే వెరిఫికేషన్ కోసం వచ్చి ఈ విషయం గురించి మాట్లాడారు. ఇప్పుడైతే వాళ్ళు వచ్చిపోయిన 10 నిమిషాల తర్వాత వాళ్ళు వెళ్తుండగానే ఇంకొక ఆఫర్, అంటే వాళ్ళు ఫోన్ చేసి మా అమ్మాయికి, నీకు అప్పుడు రంజాన్ టైంలో నేర్చుకున్నావు కదమ్మా, నీకు ఇంకో మిషన్ రాబోతుంది అని ఇప్పుడే గుడ్ న్యూస్ వచ్చింది. మా అమ్మాయి అయితే చాలా హ్యాపీ. వాళ్ళు ఏంటన్నా హ్యాపీ మీద హ్యాపీ, వర్షాలు కురుస్తున్నాయి నా మీద, మిషన్లు వస్తున్నాయి నాకని సంతోషపడుతుంది. ఈ హ్యాపీనెస్ మీతో పంచుకోవాలని చెప్పేసి నాకు కూడా పిలిచి చెప్తుంది, నాన్నగారు మీరు చెప్పమని. ఆమె అయితే ఫుల్ హ్యాపీ. ఆమెకి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆమెకి అందరూ కంగ్రాట్స్ చెప్పండి. కంగ్రాట్స్ చెప్పండి. అది చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు లైక్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి. మీరు సపోర్ట్ వల్లే ఆమె ఇంత సంతోషంగా ఉంది. నేనైతే మీ వల్ల మా కూతురు చాలా సంతోషంగా ఉందని సంతోషంగా ఉన్నాను. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్స్ నాన్న అందరికీ. బాయ్ బాయ్. మా నాన్నకి లుంగీ అయితే బుక్ చేశాను. చూడండి ఎలాగుందో. అరే ఇదిగోండి లుంగీ. దానికేమో తాళ్ళు కూడా వచ్చాయి. వెరైటీగా ఉంది అని బుక్ చేశాను. 2 జేబులు వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్. చూసారా, మా అమ్మాయి అయితే లుంగీ ఆర్డర్ ఇచ్చింది నా కోసం. లుంగీ కాస్త ఇబ్బందిగా ఉందని. ఈ లుంగీ అయితే చూడండి ఎంత వెరైటీగా ఉందో. ఇంకొక జేబు ఉంది, 2 నాడలు అయితే ఉన్నాయి. అక్కడ ఏం కంఫర్టబుల్ గా ఉందో, బాగుంది. నాకైతే ఇట్లాగే బయటికి వెళ్ళొచ్చు. ఇలాంటి లుంగీ మీరు అందరూ తెప్పించుకోండి. చాలా హ్యాపీగా ఉంటుంది, ఫ్రీగా ఉంది. నాకైతే నాడాలు కూడా పెద్ద పెద్ద ఉన్నాయి. ఎంత పెద్ద నాడాలు ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, లుంగీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి లుంగీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా లుంగీ అయితే నాకు నచ్చింది, మా అమ్మాయి తెచ్చిచ్చింది. లుంగీ మాత్రం వెరైటీగా ఉంది. అవును, కొత్తగా ఉందనే నేను బుక్ చేశాను. ఫ్రీగా ఉంటుందేమో, ఆ లుంగీలు బాగుంది కదా, స్టైల్ బాగుందని నేను బుక్ చేశాను. 250 రూపాయలు ఏమో లుంగీ, అందుకని బుక్ చేసా. జేబులు ఉన్నాయి దానికి, ఇంకా మంచిగా ఉందని బుక్ చేశాను. మా నాన్న అయితే ఫుల్ కామెడీ చేసేస్తున్నారు అది వేసుకొని. నాకు బాగా నచ్చింది ఫ్రెండ్. కట్టుకునే పని ఇబ్బంది అయితే లేదు. బెల్ట్ యాక్షన్ టైప్ ఇచ్చాడు. ఇంకా లూజ్ ఉంటే కట్టుకుని ఆడ కూడా ఇచ్చారు. జేబులు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే దీనికి కావాల్సింది జేబులు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఏమైనా లుంగి కట్టుకున్నప్పుడు కూడా మన జేబులో డబ్బులు పెట్టుకోవచ్చు. ఇంకా ఎనీథింగ్ ఫోన్ పెట్టుకోవచ్చు. జిప్ కూడా ఇచ్చాడు దీనికి. జిప్ సిస్టమ్ కూడా ఉంది. దీనిలో ఫోన్ పెట్టుకోవచ్చు. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏం ఇబ్బంది లేదు. లుంగి ఊడిపోతే భయమే లేదు. అట్లాగైతే నేనైతే హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయిందా? कैसी है ली लुंगी? ऐसी है, अच्छी है, अच्छी है. गिर जाएंगे तुम्हें, अरे फट जाएंगी. अरे अरे అమ్మయ్యా. ఇప్పుడు మా ఆలియా అయితే లుంగి వేసుకుంటుంది. అరే రే రే రే. अरे अरे गाउन के नाम हो गया ना वो. अच्छा भी ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే మొత్తం నీట్గా సదిరేసానండి. ఎక్కడిదక్కడ పెట్టేశాను. ఇంకా పిల్లల్ని కూడా స్నానం చేపిచ్చేసి ఇద్దరికి రెడీ చేశాను. ఇంకా ఆ మిషన్ అక్కడ తీసుకెళ్ళి పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే కాడి బాబుకి
ఇంకా ఇప్పుడైతే వీటికి గుండీలు వేయించాలి. చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాయి. ఇవైతే గుండీలు వేయించడానికి అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా నేనైతే గుండీలు వేయించుకొని వచ్చేసానండి. ఇంకా ఇప్పుడైతే పిల్లలకి భోజనం అయితే పెట్టేస్తాను ఫస్ట్. ఇద్దరికి నిద్ర వచ్చేస్తుందంట, మా అమ్మాయికి అయితే నిద్ర వచ్చేస్తుందంట, పడుకుంది. ఇంకా హలో గాయ్స్, హలో గాయ్స్. కుర్చీ ఉప్పర్ ఖడుకో హేజుతుమే. ఇంకా వాళ్ళకైతే అన్నం పెట్టేస్తానండి ఫస్ట్. ఇంకా మా బాబు అయితే మామిడికాయ పచ్చడి వేసుకొని అన్నం తింటున్నారు. మా పాప ఏమో పెరుగన్నం తింటుంది. ఏం తింటున్నావు కుందేలు పిల్ల? దహి పెరుగు బోల్. పెరుగు ఓకే తిన్గు. ఇంకా పెరుగన్నం తింటుంది. అలీ నువ్వేం తింటున్నావు? మామిడికాయ పచ్చడి. మామిడికాయని మామిడికాయ అదే నివాళ లేవు. నివాళ వాటరు తాగురు, వాటర్ తాగురు. అరే 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 అరే. नीचे गिराना को आलिया, वैसा नहीं करना आलिया. नको वो छोड़े हाथ धो ले ले जा. क्या बच्ची की प्लेट में खाओ, नजदीक खाओ. अच्छा लाओ. కురుకురే. ఇంకా పిల్లలకైతే భోజనం పెట్టేశానండి. ఇంకా పిల్లలు నిద్రపోతున్నారు కూడా, వాళ్ళని నిద్రపుచ్చేసాను. ఇంకా ఇవ్వండి. ఇంకా నేనైతే ఏం అన్నం తినలేదు, ఎందుకంటే నేను గుండీలు వేయించడానికి వెళ్ళాను కదా, అక్కడైతే పానీపూరి తినేసా 20 రూపాయలది. ఇంకా అందుకని నేను అన్నం అయితే తినలేదు. ఇంకా ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి. ఇంకా అల్లా హాఫీస్.